ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. సో మా టీమ్ లీడర్స్ కామెడీ జనరేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మేము కూడా రెడీ అయిపోతాము. బాయ్స్ వచ్చేయండి. వెల్కమ్ టు ద బాయ్స్. సరే 30,000 అయితే కన్ఫర్మ్ గా పందెం అమౌంట్. ఈ అమౌంట్ కాకుండా ఈ పండగ పూట ఏమైనా ఇస్తున్నారా? ఓహో 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 15 టోటల్ 30. ఈసారి 60,000 60,000 రూపీస్ పందం అమౌంట్. ఇప్పుడు దాకా ఎన్నో హిస్టరీలు క్రియేట్ అయ్యాయి మా జబర్దస్త్ లో. 11 టైమ్స్ కంటిన్యూస్ విన్నర్స్. ఇంతవరకు ఎవరైనా డ్రా చేశారా? ఇంతవరకు మీరు కామెడీ చేశారా? అందరి ముందు పరుగు పోయిందిగా. 60 స్కోర్స్ కి 60,000 రూపీస్ పందం అమౌంట్. వాట్ an amazing కాంపిటీషన్ ఈ రోజు జరగబోతుంది. ఇద్దరు బాగా చూసుకోండి. దీన్ని బట్టిన మంచిగా మోటివేట్ అవుతారేమో. రాజారు చివరి చూపులు చూడండి. అసలు ఇచ్చిందే మేము చివరి చూపులు అంటారేంటి? మాకు వచ్చేస్తున్నాయి మళ్ళీని. అందుకే జేబులు కూడా పెద్దగా గుట్టించుకున్నారు రామప్రసాద్ గారు. చూడండి ఈ రోజు. సో లెట్స్ బిగిన్ జబర్దస్త్ సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక సంబంధం లేని వ్యక్తి వల్ల ఓకే అయిన పెళ్లి సంబంధం ఆగిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో, ఈ పెళ్లి సంబంధాన్ని ఎందుకు ఆపారు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. నమస్తే సార్. నమస్తే అండి. హాయ్ రష్మి గారు. హాయ్ అండి. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి. ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవకు బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. వద్దంటుంది. ఎక్కడైనా దురదలు లేని మనుషులు ఉంటారేమో గానీ సరదా లేని మనుషులు ఎక్కడుంటారు చెప్పండి? నాకు ఫంక్షన్లు అంటే చాలా సరదా అండి. వాళ్ళు పిలవట్లేదు, మనమే ఎత్తుకుని సరదాలు ఎక్కడుంటాయా అని చూసుకుంటూ ఉంటాను అంతే. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్లి ఉంది. అందుకే వచ్చాను సార్. నేను మొత్తం అన్ని ఇచ్చానయ్యా, ఫోటోగ్రాఫ్ ఇచ్చా. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్. నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. ముక్కు మొక్క తెలియని పెళ్ళిగాడు వెళ్తారా? అబ్బా ఊరుకోండి సార్, నాకు పెళ్లిళ్ళు అంటే సరదా అండి. కార్డు ఇస్తే వస్తాను, చూసుకుని వెళ్ళిపోతాను. మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తాం, తెలియని వాళ్ళకి ఇవ్వకూడదు సార్. ఇప్పుడు సినిమాలు తీస్తుంటారు, థియేటర్లు వేస్తుంటారు, మనం చూస్తాం. మనం ఎవరో తెలిసిన తీస్తారండి? లేదు, మన సరదా కోసం మనం వెళ్ళి చూస్తుంటాం. అందుకే అడిగానండి బాబు. నాకు తెలియకుండా ఎలాగెత్తామయ్యా? అది సినిమా, ఇదేమో నిజ జీవితం. ఎలా ఎత్తాం చెప్పండి? మీరు ఎప్పుడన్నా బస్సులో వెళ్ళారా? బోల్ సార్లు. డ్రైవర్ ఎవడో తెలుసా? తెలీదు. మరి ఎలా వెళ్ళిపోతున్నారండి మీరు?
ఏం మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి. అలాగా వస్తాం, తింటాం, మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్ళి నాదిరా, పెళ్ళి నాదిరా. ఇచ్చేద్దాం, ఏముంది 1000 కార్డులు పంచాం, ఇది 1001 ఇచ్చేసి ఒక పాటు ఉంటది. అదేంటండి అంత బీపీ వచ్చింది? మేమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి. గిఫ్ట్ తెస్తాం బాగానే. ఇదిగో పట్టుకో. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఎల్లబడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? మళ్ళీ రేపు మనం పెళ్లి పందిట్లో ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆవిడ దాన్ని చూస్తే వతండై ఫీలింగ్స్, వతండై ఫీలింగ్స్ వచ్చి తెలిసి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. ఆ స్టెప్ చూస్తుంటే ఫీలింగ్స్ వచ్చినట్టు లేవు, ఫైల్స్ వచ్చినట్టు ఉన్నాయి. కక్కుతు పడుతుంది కాంగ్రెస్ చదవకండి, కూల్గా చదవండి. ఎందుకు ఆపన్నాయా? ఒక్క నిమిషం. ఏదండి మా ఊర్లోనే మా ఇంటి ముందు కాలువ తవ్వేస్తున్నారట, ఆపమన్నాను. ఓ అదా పెళ్లి కాదండి బాబు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏంటి గిఫ్ట్ ముందు తీసేసుకుందామనే? దొంగ ఫోటోగ్రాఫర్ రెడీ. నా ఫోటో తీ. ప్రతిదానికి ఇదే కెమెరానా? కిసిక్ బాబు తొందరగా రండి, ముహూర్తానికి దగ్గర పడుతుంది. వచ్చా. ఎలా జరుగుతుంది పెళ్లి? గురువు గారు ఇప్పుడు దాకా నీరసంగా జరిగిందండి, మీరు వచ్చారు ఇంకా నీరసంగా జరుగుతుంది. అదే స్వీట్ పడిపోయింది. ఏది? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఫోటో తీస్తుందండి. ఏ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక్కడే కదా పడిసేస్తారు వీళ్ళు. వీళ్ళకి తిగిపోతే గెస్ట్లు వస్తారు, వెళ్ళిపోతారు తిని. వాళ్ళని కదా ముందు తీయాలి. అయినా ఇప్పుడు ఈ వయసు ఎంత? 50. నువ్వు మొత్తం తీసి అవుట్పుట్ ఇవ్వడానికి తిప్పి 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీడి దగ్గరకు వస్తాయి. మీ ఇంట్లో టీవీ ఉందా? లేదు. వీళ్ళ వాళ్ళు అడుక్కుని వస్తున్నప్పుడు వీడికి 60 వస్తాయి. తమాషాలకు అందరికి బుద్ధి. నీ గురించి మాట్లాడుతున్నాను. పెళ్లికి వచ్చినప్పుడు గెస్టులు తీయాలి కదా. ఒరే అవగాహన పెళ్ళి. రేపు నువ్వు వీడియోలో చూసుకున్నప్పుడు గెస్టులు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తెలుసుకోవాలి కదా. నువ్వు అయితే కూర్చో. బయట బొమ్మని ఇదో కార్డు. ఎవడో గొట్టంగాడు పిలిస్తే వస్తావా? ఏ పెళ్లికి పెడతానికి వెళ్ళిపోయేలా మేము చూసావు కదా. కూర్చో. బాబు ముహూర్తం దగ్గర పడుతుందంట. ఈయన ఒకడు సేమ్ డైలాగ్ తో చంపేస్తుంటాడు. కూర్చో. గెస్ట్లు ఎవరు వచ్చారో చూసుకోవాలి. బాబు జీలకర్ర బెల్లం పెట్టు. నిజంగా అంటే అది వంట మనిషి. నిజంగా ఉప్మా నిండా రవ్వ వేసింది మొత్తం. ఉప్మా నిండాను. అది రవ్వ ఉప్మారా? రవ్వ ఉప్మా. ఉప్మాలో రవ్వ వంటక రత్నాలు ఏమన్నా దొరుకుతాయి నీకు? చిన్నకాడ నుంచి నా మీద తిరగబడిపోతున్నాడు. తిరగబడిపోవడానికి ఉత్తరే వచ్చా అనుకున్నావా? ఇగో కార్డు ఇచ్చాడు చూడు. కార్డు ఇచ్చాడు కదా. కార్డే ఇచ్చాడు, నాకు అడ్వాన్స్ ఇచ్చాడు. నేను మాట్లాడాను కదా. దాంతో ఎందుకు నీకు? వెళ్ళి పని చేసుకో. నాకు సారీ చెప్పేదరికి సారీ అని చెప్పొచ్చు. దాని మొఖాన్ని నేను సారీ చెప్పను. ఒరే మీ ఇద్దరు నేను సారీ చెప్తాను వెళ్ళండి రా. ముహూర్తం దగ్గర పడుతుంది, కూర్చోండి. మొదలు పెట్టండి మంత్రి గారు. మొదలు పెట్టండి. కూర్చోండి. కానివ్వండి. ఓ పని చేయ, నువ్వు తొందరగా జీలకర్ర బెల్లం పెట్టేసే. కానీ ఏం చేస్తావు? దాని కాలు మురికి అంటుకుంది. చూసుకో. ఎవడో టెంట్ ఓడేనాడు. అవును. నువ్వు శుభ్లాక్లో ఏమేసేవారు? ఎక్కడ ఆకాశంతో పందిరని చెప్పేవా? ఎక్కడ 4 అడుగులు ఉంది. వేసాడు అది సగం సిరిగిపోయి. మామూలుగా వేస్తాం అంతేరా? మామూలుగా అయితే ఆకాశంతో ఎందుకు చెప్పింది? ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను. ఇంట్లో వచ్చాను. నువ్వు కార్డు ఇస్తేనే కదా వచ్చాను. నువ్వు బయట చెప్తాను. కార్డు ఎందుకు ఇచ్చావరా? అయిందా? బాగా అయిందా?
గెస్ట్ల మధ్యలో అవమానపరచడానికి ఇచ్చావు నువ్వు. ఏం చెప్పే లైటింగ్ కూడా ఇడికి ఇచ్చావు కదా. అవును, కరెంట్ ఉందా అని అడిగితే బలిసిందా చూసుకోమంటాడే ఇడు. యారా చెప్పొచ్చు కదా నోటితోటి. ప్లగ్ లో ఎలక్ట్ చూడమని నువ్వు వెళ్ళి చూడు. ముగ్గురు దగ్గర పడిపోతాయి. అది కాదు గురువు గారు. ఏంటి ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కూర్చోనాయా నువ్వు. గురుగారు అడగపోతే పెళ్లి జరుగుతుంది అక్కడ. అమ్మ బాబాయ్ అయ్యో అల్లుడు, నెత్తి మీద జుట్టంతా రాలిపోయింది కానీ ఇప్పటి వరకు ఎవడు నా ఒంటి మీద చేయలేదు. ఎవడో మీ ఓడిని తీసుకొచ్చి నన్ను పెళ్లి పందిరిలో పందిని కొట్టినట్టు కొట్టిస్తావా? ఇది ఎవడో తెలియదు మాంగారు. తెలియదు అంటే ఎవడో గొట్టంగాడు పిలిస్తే వచ్చే పేరు చూడు. ఈడే ఇచ్చాడు కదా ఆనందరావు. అంటే గొట్టంగాడు పెళ్లికి వెళ్ళిపోయేలా కనపడుతున్నాం మేము. పెళ్లి పందిరిలో నా పరువు పోయింది కాబట్టి ఈ పెళ్లి క్యాన్సిల్. మళ్ళీ పెళ్లి అవుతుంది జీవితంలో. అనవే కంగారు పడతావేంటి? 50 ఏళ్ళ దాకా ఆన్లైన్ కథ పరిగెడతావేంటి? రోడ్డు మీదకి వెళ్తే ఎవరో ఒకరు మంచి సంబంధం చూద్దాంలే, ఇంకోటి చేసుకుందాం. రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతాను నేను. అసలు తీసుకురా. రిటర్న్ గిఫ్ట్ కాదు, ముందు నా గిఫ్ట్ తీసుకో. ముందు నువ్వు. నేను సింపుదాం అనుకున్నాను, మీరే సింపేసుకున్నారు. 101 ఆశీర్వాదమా? అది నువ్వేదో కాళ్ళ వేళ్ళ పడి వచ్చావు కాబట్టి ఇప్పుడు అందులో దించి కొడతావా? చాలా మంది హ్యాపీ. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, లేదు అసలు నన్ను పట్టించుకోండి. నా పెళ్లి కానీ చేస్తావా? చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు, నాగి గారు, అశోక్ అండ్ అందరూ వెరీ నైస్. అది ఏంటండి బ్యాక్ టు బ్యాక్ మీ పర్ఫార్మెన్స్ మంచిది ఉంది, మీ స్కిట్ బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్ అండ్ డైలాగ్ డెలివరీ అన్ని నాకు చాలా నచ్చింది. వెరీ గుడ్. శివాజీ గారు. రాఘవ చాలా బాగుంది. రాఘవ సరదాగా ఉంది, చాలా బాగుంది. నైస్, వెరీ నైస్ రాఘవ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు పోయే స్కోర్స్. ఖుష్బు గారు, శివాజీ గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్, ఫుల్ స్కోర్స్ 20 out of 20. శుక్రవారంలో ఇప్పుడు దొంగతనం అంటే డబ్బులు వస్తువులే కాదు, చూసే వాళ్ళు నవ్వులు కూడా దోచుకోవాలి. అది ఎలా అని నేను నేర్పిస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే మన స్కూల్ బోర్డు తిప్పే. ఇన్ని స్కూల్ ఉండగా ఈ స్కూల్ ఎందుకు పెట్టావురా? ఇప్పుడు మామూలు స్కూల్ పెట్టావు అనుకో, వాడు చదువుకొని పాస్ అయ్యి ఎగ్జామ్ రాసి పెద్దోడే జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇది ఇంకా మోసం చేస్తే అన్న డబ్బులు ఇన్స్టెంట్ మనీ. అక్కడ చూసావా ఎలా రాసాము? కుంభకోణం 10,000, దొంగతనం 10,000, ఇలా నేర్పిస్తాం ప్రతి సబ్జెక్ట్ మనం. అటు చూడు ఎవరెవరా యాంకరు చూసావు, నువ్వేం మోసపోయావు. తెలుసు తెలుసు, అర్థమైందిలే. నీతోటి ఉండి ఉండి నేను కూడా దొంగతనం నేర్చుకున్నారా. నువ్వు కూడా మోసం చేస్తున్నావా? ఎలా రా? ఇగో నీ పర్సు కొట్టేశా. అయితే నువ్వే మోసపోయావు. అందులో రూపాయి కూడా ఉండదు. ఫోన్ వస్తుంది. మా ఇంటి ఓనర్ రా, డబ్బులు ఇవ్వాలకి. ఏంటా కట్ చేయడే పోతాడు. 3 నెలల నుంచి రూమ్ రెంట్ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. 3 నెలల నుంచి రూమ్ రెంట్ ఇవ్వట్లేదా? ఏరా రెంట్ ఎంత ఇవ్వాలి? 30,000 ఇవ్వాలకి. చూసుకోవాలి కదరా, అడగాలి కదా, ఖర్చు డబ్బులు అవసరం అయితే. 30,000 సార్. అవునండి. 1 2 3 4. అవును క్రిస్మస్ ఎప్పుడురా? 24. 25. 24 కదా. 24 25 26 27 28 29 30. అరే ఏంట్రా ఇది? థ్యాంక్ యూ అండి. వెళ్ళిపో. అదేంటి అలా మోసం చేసేవాడికి? అదే మోసం చేయడం.
ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించొచ్చు అన్నారు. నాకు మోసాలు రావు సార్. నీకు మోసం చేయడం రాదా? రాదు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. అంటే ఇప్పుడు ప్రేమిస్తే డబ్బులు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. నేను నమ్మను సార్. అరే మన స్టూడెంట్ మీరు చెప్తాను ఫస్ట్. స్టూడెంట్ బేబీ ఓకే రా, మళ్ళీ చేస్తా, బాయ్. అమ్మాయిలు, ఆంటీలు, ముసలోళ్ళని అందరిని ప్రేమిస్తాడు. హలో హలో శ్రీదేవి, బేబీ చెప్పు. నిన్ను చూడక గంట సేపు అయిందిరా. అయ్యో ఒక్కసారి పార్కుకు రావా ప్లీజ్? ఎరా నా కళ్ళెదురుగా నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఇప్పుడే సంపాదిస్తా, ఒక్క నిమిషం ఆగండి. బేబీ ఫోన్ చేసా? బేబీ ఐ లవ్ యూ బేబీ. అట్టో బేబీ. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు కావాలంటున్నారు, ఎట్లనో అర్థం కావట్లేదు. అయ్యో నేను ఉన్నాను కదా బంగారం, ఎందుకు బాధపడుతున్నావు? నేను ఇస్తాను కదా. థ్యాంక్ యూ బేబీ. బేబీ పెళ్లి ముహూర్తాలు వస్తున్నాయంట, తొందరగా పెళ్లి చేసేసుకుందాం బేబీ. సరే తీసుకొస్తా, ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిను, నేను పెళ్లి గురించి మాట్లాడతా, కూర్చో. సరే బేబీ. పెళ్ళంటదేంటి? పెళ్ళంటుందా? ఓకే ఓకే. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కొంచెం మాడిసి వెళ్ళి. ఎందుకు? మాట్లాడరారా? ఏం మాట్లాడాలి? ఏదోటి మాట్లాడు. కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఇదండి, స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ తిరగండి, అక్కడండి. థ్యాంక్ యూ అండి, మీరు చాలా బాగున్నారండి. ఓ థ్యాంక్ యూ అండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది మీకు. 10 రూపాయలండి. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచి సాగుతుంది? అయ్యో కాదండి. ఎప్పటి నుంచి నీ మీద నాకు అనుమానంగా ఉంది. నీకు నాకు అక్కర్లేదే, ఐ హేట్ యు. నువ్వు నన్ను వద్దంటే పెట్టరా, ముళ్ళ పందిరా ఉన్నావు, నువ్వే నాకు అక్కర్లేదురా, పోరా నువ్వు బయటికి. నువ్వు నాకు అవసరం లేదు. నువ్వే నాకు అవసరం లేదు, పోరా. థాంక్స్ అన్న, 1,00,000 రూపాయలు వచ్చాయి. కంగ్రాట్స్. సారీ అండి, నా వల్లే మీ లైఫ్ పోయింది, అనుకోకండి. లేదులేండి, మీ వల్ల ఏం కాదులేండి, ఆడికి అనుమానం జబ్బు ఉంది, నేనేం చేస్తాను. అది కాదండి, నా వల్ల మీ లైఫ్ పోయింది కాబట్టి నన్ను ప్రేమించండి. మీరు నా దగ్గర నా జీవితంలోకి ఎవరు రారనుకున్నా, మీరు వచ్చారు. కానీ జీవితంలో బతకాలంటే డబ్బులు కావాలి కదండి. బిజినెస్ పెట్టడానికి 1,00,000 కావాలి. అయ్యో నేను ఇస్తాను, 1,00,000 రూపాయలు నేను ఇస్తాను. అవునా? నన్ను పెళ్లి చేసుకుంటారా నిజంగా? అవునండి, లాక్ చేయకండి, డబ్బులు ఇవ్వండి. థ్యాంక్స్ అండి సార్, ఇదేదో బాగుంది సార్. ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు చేయొచ్చు. 1,00,000 రూపాయలు ఫస్ట్ సంపాదన, 50 నాకు 50 నీకు. నువ్వు వెళ్ళిపో. వేరే అమ్మాయి కాంటాక్ట్ లో ఉంది. బయలుదేరు. మన స్టూడెంటే. అవునా? ఎస్. వాళ్ళిద్దరిని ట్రాప్ చేయమని చెప్పి పెట్టింది నేనే. నువ్వు బాగానే ట్రాప్ చేసావు, ఓకే. నీకు 1,00,000 రూపాయలు ఎక్కడవి? నా దగ్గర ఎక్కడ, ఇగో ఇడికలాంటి ముసలోడు అక్కడ పట్టాను. ఆ 2,00,000 ఇచ్చాడు, 1,00,000 రూపాయలు వాళ్ళిద్దరికి పనిచేసి 1,00,000 రూపాయలు ఇందులో పెట్టాను. నువ్వు హ్యాపీకి వెళ్తే ఎందుకు చేస్తున్నావు? ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఇంకొకరు ఎవరో ఉన్నారు అనుకుంటా. మన స్టూడెంట్స్ ఇలా రోజుగా అందరూ మోసం చేస్తుంటారు, అదేందా? మోసపోతావు కొంచెంసేపు దాంతో. ఇప్పుడు మన ఒక సూపర్ స్టూడెంట్ ఉంది, స్టూడెంట్ వస్తుంది చూడు, శాంతి. ఎందుకు పిలిచారు? యా శాంతి, కొత్త కస్టమర్ దొరికారు మనకి. దొరబాబు కస్టమర్ దొరికాడా? మనం గేమ్ స్టార్ట్ చేయి, పదండి కూర్చుందాం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, దొరబాబు గారు అండి? అవునండి. దొరబాబు గారు, నేను కిసికా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి, కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పలా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే, చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 3 4 కట్టేసిందేంటి? వీడి అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయా? 2 కోట్లు అంటే మామూలు అకౌంట్ లో కాదు, ఇంటికి పిలిపించి మోసం చేయాల్సిందండి. అడిగి ఫోన్ చేసి అకౌంట్ అవ్వదండి, సంతకం బ్యాంక్ రమ్మని చెప్పి పంపించి. ఎక్స్క్యూజ్ మీ. హలో, వీడియో కాల్ రాలేదు, నార్మల్ కాల్ వచ్చిందేంటి? దొరబాబు గారు చెప్పండి. ఒకసారి మా బ్యాంక్ వస్తారా? బ్యాంకా? అవునండి, వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి, టైం అయిపోతుంది, మా ఇంటికి వచ్చేసేయండి. ఇంటికా? ఇంటికి వచ్చేసేయండి, వచ్చేస్తానండి. లొకేషన్ సెండ్ చేస్తానండి. పెట్టండి. హాయ్ అండి. హాయ్. ఇంత ఫాస్టా? రోడ్ మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అన్నయ్య. ఎవడా నువ్వు? ఎవడాడు? తప్పు కనుకోకన్నయ్య, మేము చాలా రోజులు ప్రేమించుకుంటున్నాం అన్నయ్య. వీడు చూస్తే ప్రేమించేవాళ్ళు లేడే.
ప్రేమిస్తే సరిపోదురా, నిన్ను చూసుకోవాలి, నీకోసం ఏమి ఇస్తున్నాడు, ఏం చేస్తాడని తెలియాలి మనకి. అన్నయ్య నా కోసం ప్రాణమే పెడతాడు, కావాలంటే తన ఆస్తి రాస్తాడు అన్నయ్య. ఆస్తి రాసిస్తాడా? ఆస్తి రాసిస్తానండి. నిజంగా ఇస్తావా? ఏది డాక్యుమెంట్ సైన్ చేయి. ఈ డాక్యుమెంట్స్ మీద పెట్టాలా? పెట్టు. మా చెల్లికి మొత్తం ఆస్తి రాస్తున్నానని. తప్పదంటారా? తప్పకపోతే మొత్తం వేరేగా ఉంటది. యూ కెన్ గో నౌ. మొత్తం అయిపోయింది. మీకు మాకు ఇంకా సంబంధం లేదు, సంబంధం లేదు. సరే మీ సెల్ తీసుకుపోతాను. ఎక్కడ పోతారా? కింద నువ్వు మాట్లాడిన వీడియో కాల్, ఇక్కడ కెమెరా పెట్టి మొత్తం రికార్డింగ్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అదేందా? పొరపాటు కానీ ఎక్కువ చేసాం ఇంకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. నీకు ఆల్రెడీ అలవాటే కదా, మళ్ళీ ఇంకోసారి ఎలా వస్తుంది చూసుకో. అవసరం ఫోన్ చేయి. ఖచ్చితంగా ఫోన్ చేయి. థ్యాంక్ యూ శాంతి. మొత్తం మనకు షేర్ చేసుకుందాం అంతా. ఈ రోజు ఆస్తి మొత్తం బోల్ డబ్బులు వచ్చారా? కొంచెం రిలాక్స్ అవుతాను. మా డార్లింగ్ పిలుస్తాను. డార్లింగ్ చెప్పు డార్లింగ్. ఓ సాంగ్ వేసుకుందా? బలవంతం వెంట ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే ఉంటది. మొన్న నుంచి అడుగుతున్నావు కదా, ఇగో డ్రా చేశాను. నెక్లెస్ కొనుక్కో, నేను స్నానం చేస్తాను, వచ్చిన షాపింగ్ వెళ్దాం. ఏమైంది? వాడు 5 లక్షలు ఇచ్చాడు. 5 లక్షలు ఇచ్చాడా? ఇగో నీకు 2.5, నాకు 2.5. వాడు 10 మందిని మోసం చేసి 5 లక్షలు సంపాదించాడు. నేను వాడిని ఒక్కడిని మోసం చేసి 5 లక్షలు సంపాదించా. వాడితో ఇప్పటివరకు ఏం చేసావు? సాంగ్. అందుకని ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉండాలి. మనం మోసం చేయాలి, డబ్బులు సంపాదించాలి. వాళ్ళిద్దరు వెళ్ళిపోయి అనుకున్నారా? అందుకని వాళ్ళిద్దరికి దొంగ నోట్లు ఇచ్చా. మళ్ళీ కలుస్తా. చిట్టా 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 జడ్జెస్ శివాజీ గారు నవ్వించారా? దీంట్లో నేను కొంచెం కామెడీ యాంగిల్ కన్నా కూడా ఆన్లైన్ మోసాలు, అమ్మాయిల ట్రాప్, ఇవన్నీ బాగా నాకు నచ్చింది. నాకు పర్సనల్ గా నచ్చింది. దొరబాబు అండ్ శాంతి ట్రాక్ అయితే చాలా బాగుంది. అది సన్నీ ఫస్ట్ టైం మోసం చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది, నైస్. కాన్సెప్ట్ బాగుంది. ఇలాంటి చాలా జరుగుతుంది మోసం చేయడం. నిజంగానే శాంతి అండ్ దొరబాబు గారు మీ ట్రాక్ బాగుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. So judges, Dr. Ram Prasad and team keep me boy scores. Let's start with Khushbu ma'am. So judges, Dr. Ram Prasad and team keep chase scores 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు పెళ్లి చూపులు అబ్బాయిల అమ్మాయిలకి నచ్చకపోతే క్యాన్సిల్ అవ్వడం చూసాం, కానీ ఇంట్లో ఉన్న పని మనుషులకి నచ్చకపోతే క్యాన్సిల్ అవ్వడం ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు చూడండి. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజ్ along with Agbodhu Ramesh and team. జనరల్ గా నాతో ఎంట్రీ ఇవ్వాలంటే నూకరాజు గారు బాబు గారు భయపడతాడు. నీతో ఎంట్రీ ఇవ్వాలంటే నేను భయపడాల్సి వస్తుంది. మీకేమన్నైతే నేను తట్టుకోలేనండి. నేనంటే అంత ప్రేమానే? ఎస్, నా దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా బాధపడను, కానీ ఈ రూపం లేకపోతే నేను తట్టుకోలేనండి. సరే గానీ ఇప్పుడు పనులన్నీ క్లియర్ చేసావు కదా, భోజనాలన్నీ రెడీ చేసావు కదా. ఎందుకు? ఎందుకంటావేంటే ఈ రోజు కూతురు పెళ్లి చూపులకు అమెరికా నుంచి ఎన్ఆర్ఐ వస్తుంది కదా అల్లుడు. అవునా? తొందరగా రెడీ చేయు. ఇప్పుడే వెళ్తానండి. ఈ పనోడు ఏం పనులు చేశాడో ఏమో. అరే పనోడా, ఒరే పనోడా! ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఏంట్రా కుంటుకుంటూ వస్తున్నావు ఏంట్రా? మన స్కిట్ లో వేరియేషన్ కావాలన్నారు కదండి డైరెక్టర్ గారా. కాళ్ళు ఎరికేసుకున్నాను. కాళ్ళు ఎరికేసుకుంటే ఎందుకురా? యాక్ట్ చేస్తే సరిపోతుంది కదరా. మనం యాక్టింగ్ చేసేవారు, వాళ్ళు కూడా యాక్టింగ్ చేసేవని అనుకుంటారు. అందుకే ఒరిజినల్ గా నరికేసుకున్నానండి నిన్న. ఇప్పుడు ఏంటి ఎందుకు పిలిచారు చెప్పండి? అమ్మగారు ఏం చేస్తారో చూసిరా పురా. ఏం చేస్తారు అమ్మగారు? స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? ఈ రోజు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి ఎన్ఆర్ఐ వస్తున్నాడు రా. మీ కూతురికి పిల్ల పెళ్లి చేసిన తర్వాత అక్కడికే పంపించాలి, అందుకే ఆడపిల్ల అన్నారు రా. చాలా అరేంజ్మెంట్ ఉండే రండి. ఇక్కడ ఉండి చేసిలా ఉన్నారు మొత్తం మీరు.
NRI, American returns. My pair NRI Babu. NRI Babu. Bobona. Hey, young boy. Your name was Shivaji, but judgment time was Chhatrapati Shivaji. Hey, Rashmi. I have one thing. You have only one thing. No. Nothing. Nothing. Where is my uncle Illu? ఏంటండి డప్లేటి సౌండ్ ఏంటి? నేనే పెట్టించాను. అల్లుడు అమెరికా నుంచి వస్తున్నాడు కదా, ఆ మాత్రం అంగరంగ వైభవంగా ఉండాలని. ఇగో మనిషికి 500 ఇచ్చి పంపి. దాన్ని ఉందండి. ఇగో నీ 500, ఇగో మీ 500, ఇగో నీకు 400. ఒరే నా అల్లుడురా. ఒక్క నిమిషం అండి. మీ కూతురు ఇచ్చి చెయ్యండి. ఎందుకురా? మీ కూతురేమో పొంగే పూరిలో ఉంటుంది. మరి ఈడేమో పూరి జగన్ సినిమాలో విలన్లా ఉన్నాడండి. వాడికి ఇవ్వకండి, నా మాట వినండి. నాకు నచ్చింది సంబంధం, నీకేంటా ప్రాబ్లం? మీరు అమెరికాలో ఎక్కడ ఉంటారండి? డల్లాస్. పెళ్లి చేసుకుంటే ఎక్కడికి వెళ్తారు? లాస్ ఏంజల్స్. అక్కడ దగ్గర డల్ ఉంది, లాస్ ఉంది, మొత్తం మంచి కిట్ లాగా ఉంది. అది ఏం మాట్లాడుతున్నావురా? అరే నీకేంటి ప్రాబ్లం? అల్లుడు నాకు నచ్చిండు. చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. I have relaxed so much of time. Sorry అల్లుడు. Do you know about the flight? Business class, okay? సారీ అల్లుడు. ఆడి గురించి పట్టించుకోడు. రండి ఇల్లు చూద్దాం, మొత్తం ఇల్లు చూపిస్తాం. అయ్యగారు ఏంటి అయ్యగారు ఏం చెప్పినా సరే పెళ్లి జరగొట్టేస్తాను. అది బెటర్ కదా. ఒక పనోడు ప్లాన్ వేసి పెళ్లి జరగొడితే ఎట్టుంటుందో ప్రపంచానికి చూపిస్తా ఈ రోజు. Uncle, your will is very classic. Yes. Where is bathroom? Bathroom is an Indian bathroom. You are adjusting in. No problem, uncle. ఒరే ఒకరినిచ్చా. అరే మనోడా. Uncle, where is uncle? ఒక్కడే ఉన్నాడా ఇక్కడ? హలో, ఏమండి రవి గారు? ఏంటి మా రమేష్ గారు అమ్మాయి చిన్నమ్మ గారు పంపు సెట్ వెనకాలకి రావాలా? వద్దండి బాబా, అసలు అమెరికా నుండి సంబంధం వచ్చిందా? మీరు ముద్దు పెట్టుకున్నారులేండి, అదంతా తెలిసిన విషయమే. ఈ విషయం ఆ నోట ఈ నోట వెళ్ళి ఆ అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ గారికి తెలిసిందనుకో, ఆయన అసలు సీరియస్ అయిపోతాడు బాబు, కోపం ఎక్కువ. పెళ్లి క్యాన్సిల్ చేయండి. I am listening the words. మీకు దండం పెడతానండి. No. పెళ్లి క్యాన్సిల్ చేయండి. Uncle, daughter and another person is mudding. Kissing. అంటే pump set anka back side. Hey, you know what pump set is? But you NRI. I know, you know. I know NRI. You NRI. So you know? నీ ఇంగ్లీష్ అర్థం దయచేసి పెళ్లి క్యాన్సిల్ చేయకండి. No. Nowadays this is common. Uncle daughter is very పద్ధతి గల అమ్మాయి. ఎందుకంటే అమెరికాలో అయితే రోడ్డు మీద ముద్దులు పెట్టుకుంటారు. అమ్మాయి పద్ధతి గల అమ్మాయి కాబట్టి ఎవరు చూడకూడదని పంపు సెట్ అని కలిగింది. I like the daughter. Where is she? ఒక్క నిమిషం. గ్రాండ్ ఫా. ఏ గుడ్ న్యూస్ గ్రాండ్ ఫా. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి సార్. ఓ థ్యాంక్ యూ మ్యాన్. గర్ల్ ఫ్రెండ్. ఓ సారీ. ఏదైనా పాజిటివ్ గా తీసేసుకుంటున్నాడు. నేను ఎంతకైనా తెగిస్తాననే ఇది తెలియాలి. ఏం చెయ్యాలి? మా లవర్ని పిలుస్తా. ఏమే నా లవరు ఎక్కడున్నా? త్వరగా రా. ఏంట్రగయ్యా పిలిచావు? ఈ క్వశ్చన్ చెప్పలే. ఫారెన్ నుండి ఒకడు వచ్చాడే. ఫారెన్ సర్కా? ఫారెన్ నుండి ఒకడు వచ్చాడు. మా అయ్యగారు తెలుసు కదా. మా అయ్యగారికి కూతురు ఉంది కదా, కూతురుని వాడికి ఇచ్చి చేస్తానంటున్నాడు. మంచిదే కదబ్బా. వాడు చూడు ఇలా ఉంటాడు. మరి ఆడికి ఇచ్చి చేయడం కరెక్టేనా? పిల్లి సంబంధం చెడగొట్టేయాలి. ఏం చేద్దాం అయితే ఇప్పుడు? ఓ పని చేస్తాను. నిన్ను వాడి రూమ్ లో పంపిస్తా. జుట్టు చెరిపేసుకో, ఇవన్నీ చెరిపేసుకో, నిన్నేదో చేసాడని అరువు. ఓకేనా? అప్పుడు నేను అందరి పిల్లి చెడగొట్టేస్తా. కాదు, యాక్టింగ్ వరకే. యాక్టింగే ఓకేనా? అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు అయిపోయింది. మీ పార్లోడు ఉన్నాడు కదా, ఆయన వద్దురా అంటే వెళ్ళలేదు. పెళ్లి కాకుండా ఏం చేశారు? సంబంధం కుదిరింది కదా, దాంతో వాళ్ళు లోపల ఏం చేస్తున్నాడో తెలుసు. మీరు కావాలంటే చూడండి. చూడండి. వాట్ హ్యాపెండ్ అంకుల్? ఏంట్రా వాడు అంత కూలుగున్నాడు? వాడు కూలుగాను. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. చూడండి, నా కాబోయే లవరండి. ఏం చేసేవాళ్ళు? అంకుల్, ఐ నాట్ కరెక్ట్. వద్దు, ఇక వీరితో మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేసి నా మాట ఏనండి. రంగయ్య, దట్ గర్ల్ ఈజ్ రాంగయ్య.
నాకు నువ్వు వద్దు, నేను దాన్ని పెళ్లి చేసుకోను. నువ్వు వదిలేస్తున్నావా? అవును. దానికి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నావా? అవును, ఫీల్ అవుతున్నాను. దానికి తాళి కట్టరా. సరిపోయింది. అంకుల్, దిస్ ఇస్ పాని మనిషి నాట్ కరెక్ట్. తాళి కట్టరా. తప్పు చేసిన తాళి కట్టు. ఓకే అంకుల్, బట్ ఓకే. ఓకేనా? నువ్వు రాయ్. థ్యాంక్ యూ సో మచ్. మీకే థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే పెళ్లి చెడిపోయింది. అవునా? లేదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే మేమిద్దరం ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఫేస్బుక్ ఫ్రెండ్స్. నేను అమెరికా ఏంట్రా? నా ఇంగ్లీష్ చూస్తే అర్థం కాలేదా? అమలాపురం. ఇదే అమెరికా వల్ల రారా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. నువ్వు రా, ఎరిపప్పు అయింది, నేను కాదు. పదండి, మన హనీమూన్ కి మాల్ తీసుకెళ్దాం. ఓన్లీ రిచ్ పీపుల్స్ వరకే వెళ్తారు హనీమూన్స్ కి. కమ్ డార్లింగ్. బానే జరుగుతుంది నీ హనీమూన్. ఇదంతా ప్లానా? కాబోయే పిల్ల. సజాజెస్ ఎలా అనిపించింది ఈ ఎన్ఆర్ఐ స్కిట్? శివాజీ గారు. నోకరాజు, ఫస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో ఎనర్జెటిక్ గా చేశారు. ఏ స్కిట్ కైనా కావాల్సింది ఫస్ట్ ఎనర్జీ, ఆ తర్వాత నువ్వు చేసేదాన్ని బట్టి ఎలివేట్ అవుతుంది. చాలా బాగుంది, అందరు బాగా చేశారు. నైస్. నూగరాజు గారు అండ్ రమేష్ గారు అండ్ టీమ్, నిజంగానే మీ స్కిట్ బాగుంది ఈ రోజు. ఆ కాన్సెప్ట్ కొత్తది ఉంది అండ్ అందరూ మంచి పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ అందరూ మంచి ఉంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. జడ్జెస్, నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగబోతు రమేష్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుషు మ్యామ్. శివాజీ గారు. So a total score of 18 for non-stop Nukaraju and Tagbotu Ramesh and team. Well done guys. So mana ivalti Zabardast Friday segment end ayyesariki Sarda Shukrvaram team score vachi non-stop Nukaraju and Tagbotu Ramesh team 18 out of 20. Order Ram Prasad and team 18 out of 20. Rocket Raghava and team 20 out of 20. నాకెందుకో మళ్ళీ ఇది డ్రా అయ్యేలా అనిపిస్తుంది. ఒకవేళ డ్రా అయితే నిజంగా నెక్స్ట్ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ ఉండదు. జడ్జెస్ మేము పంచుకుంటాం అంతే. ఇటైనా అటైనా వెళ్ళాలి, లేకపోతే ఇటైనా వచ్చేయాలి అంతే. సర్దా శుక్రవారం టోటల్ స్కోర్ వచ్చి 56. ఆల్ రైట్, సరిపోదా శనివారం మీ టార్గెట్ వచ్చి 57. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? రెడీ. సో ఇదండి మన ఈ వారం సరదా శుక్రవారం. సరదాగా జరిగింది కాబట్టి రేపు కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ హ్యాపీ వీకెండ్. సీ యు టుమారో.